ఆ రోజుల్లో వినడం ఏంటంటే కళాకారుల మధ్య పోటీ ఉండేది కానీ పోటీ ఉన్నా కూడా ఈర్ష్యలు ఎప్పుడు ఉండేవి కాదని చెప్పి. కానీ నాన్నగారి ఒక విశిష్టమైన గాత్రధర్మానికి ఎవరైనా పోటీ వచ్చే ప్రయత్నం జరిగిందా? ఎలా ఉండేవి ఆయన అనుబంధాలు ఘంటసాల మాస్టర్తో కావచ్చు, పెద్ద పెద్ద గాయని గాయకులతో? నాన్నగారు నేను మీకు ఇందాక చెప్పినట్టు చాలా సింపుల్ హ్యూమన్ బీయింగ్. నేను వరల్డ్లో ఇంతవరకు అటువంటి ఒక మనిషిని నేను చూడలేదు, నేను చూడనేమో. అంటే ఏమీ కోరుకోలేదనా? ఏమీ కోరుకోరు ఆయన. అంత సింపుల్. ఎంత సింపుల్ అంటే ఒక రికార్డింగ్కి లుంగీను జుబ్బా వేసుకుని వెళ్ళి పాడేస్తూ ఉంటారు. మేమంటా నాన్న ఏంటి నన్ను లుంగీతో వెళ్తున్నావు అంటే, నాయన నేను పాడడానికి వెళ్తున్నాను, నేను యాక్టింగ్కి వెళ్ళట్లా, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా గాత్రం ఒక ముఖ్యం, కానీ నేను లుంగి వేసుకు పాడినానా లేకపోతే నేను పైజామా వేసుకు పాడినానా అని చెప్పి ఎవరు పట్టించుకోరు. ఆయన అంత సింపుల్ మనిషి ఆయన. సో ఆయనకి ఏంటంటే ఆయనకి చాలా ప్రిన్సిపల్డ్ మ్యాన్. ఆయనకి ఎవ్వరి గురించి ఆయన ఏ రోజు నాకు తెలిసి మా అక్కకి కానీ మా చుట్టాలందరికీ కానీ ఎవరిని ఆయన దూషించలేదు. ఎవరిని ఒకే బలాని వాళ్ళు వచ్చారు మనకి పాటలు పోయినాయి అన్న బాధ ఏనాడు పడలేదు. వచ్చిన వాళ్ళందరినీ ఆయన చాలా అప్రిషియేట్ చేసేవారు. ఆ వచ్చిన గాయకులు ఆ కాలంలో అందరినీ ఏం పాడారా ఈ పాట, విన్నాను నాన్న, ఈ పాట విన్నావా అని మేము ఎవరన్నా అంటే, ఎవర్రా పాడింది నాన్న, బలాని వాళ్ళు పాడాను, చాలా బాగా పాడారా, నేను పాడలేనురా ఇలాగా అని ఒప్పుకునే ఒక మంచి మనసు ఇది ఎవరికి రాదు. నాకిస్తే నేను పాడతాననే వాళ్ళు ఉన్నారు. అవునవును. ఈయన అలా కాదు, ఒరే నేను ఈ పాట పాడలేనురా, ఏం పాడాడురా అది. ఇలాగా ఆయన ఏనాడు ఎవరిని దూషించలేదు. రెండు, ఆయన డ్యూటీ ఏంటంటే రికార్డింగ్ అయిపోయిందంటే వచ్చి ఆయన మిగతా గాయని గాయకుల గురించి నాకు అంతగా తెలియదు పర్సనల్ విషయాలు. ఈయన చేసే పని ఏంటంటే రాత్రి 9ంటికి వచ్చిన స్నానం చేసి కూర్చుని భోజనం చేసే లోపలే ఆయన మొత్తం సాంగ్ ఫుల్ లిరిక్స్ బుక్లోకి ఎక్కిచ్చేస్తారు. ఏ ప్రొడక్షన్కి పాడారు, ఏ శృతిలో పాడారు, ఎవరు తోటి గాయకులు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అన్న పాయింట్స్ అన్నీ ఉంటాయి. ఆయన పాడిన పాటలన్నీ పదిలంగా మాకు ఉన్నాయి. దాదాపు 8-10 బుక్కలు పైన ఇంతంతలా బుక్కులు మాకు ఉన్నాయి. పద్యాలు అవనండి, తత్వాలు అవనండి, శ్లోకాలు అవనండి, పాటలు అవనండి, ఏదన్నా అవనండి. ఆయన డే 1 ఫస్ట్ సాంగ్ 1946-47లో రామ్ దాస్ సినిమాలో పాడారు హిందీలో. ఆ రోజు నుంచి ఫస్ట్ హిందీ పాటతో మొదలు పెట్టారు. అంతకుముందు నటించారు కదా. అది ఆ రోజులో ఎలా ఉండేదంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక గాయని గాయకులకి ఏమిటంటే వాళ్ళే నటిస్తూ వాళ్ళే పాడతారు. త్యాగరాజ భాగవతర్ గారు కానీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ, ఇలాగ అందరూ, ఎన్ఎస్ కృష్ణన్ గారు, టిఏ మధురం గారు, వీళ్ళందరూ తమిళ్లో పెద్ద యాక్టర్లు, వీళ్ళందరూ వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకునేవారు. అలాగా నాన్నని ఎంపిక చేసింది వైవి రావు గారు, మన నటీమణి లక్ష్మి గారి పెద్ద ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. ఆయన నాన్నగారి నాటకం చూసి చలో ఢిల్లీ అని, చాలా బాగా నటించావయ్యా నువ్వు, నేను రామ్ దాస్ అనే సినిమా తీస్తున్నాను, నువ్వు అందులో కబీర్గా వేషం వేయాలి, నీకు 3-4 పాటలు ఉంటాయి అంటే మా నాన్నగారు అది సద్వినియోగం చేసుకుని అది షూటింగ్ మొత్తం ఆ రోజులో కలకటాలో చేశారు. 1.5 ఏడాది పాటు. 46లో ఆయన వెళ్ళి 47లోనే ఎప్పుడో తిరిగి వచ్చారు. అక్కడే మొత్తం రికార్డింగ్లు షూటింగ్ అన్నీ చేసుకుని వచ్చారు. స్వాతంత్రం కూడా రాలేదు అప్పుడు. అప్పటికి సో నాన్నగారు చెప్పింది అదనమాట. ఆ టైంలో అలాగా వాళ్ళు పాట మీద అవగాహన, అలాగే క్యారెక్టర్స్, ఆ రెండింటి మీద వాళ్ళ అవగాహన ఎక్కువ ఉండేది కొంతమంది కళాకారులకి. అలా నాన్నగారు అలాగే మొదలెట్టారు. కానీ ఆయనకి యాక్టింగ్ మీద మక్కువ అంతగా లేదు. ఏవో కొన్నిట్లో అడిగారని చేశారు. మన మాయా బజార్లో బడి బడి దేవా పాట ఆయనే పాడుతూ రథం మీద సుభద్రనిను అభిమన్యుని తీసుకెళ్తారు ఘటోత్కచుడి దగ్గరికి. అది నాన్నగారి పాట ఆ విజువల్లో. అలాగే దక్షయజ్ఞంలో క్యారెక్టర్ చేశారు. బాపు గారి సంపూర్ణ రామాయణంలో విశ్వామిత్రుడు చేశారు. శోభన్ బాబు గారు, నాగరాజు, రాముడు లక్ష్మణుడు వాళ్ళతో అలా కొన్ని చేశారే కానీ ఆయనకి నటన పైన ఎక్కువ అవగాహన లేదు, పాడడం వరకే. అయిపోయింది. నేను చెప్పినట్టు ఆయన ఇంటికి వచ్చి ఆయన సింపుల్ సిటీ, ఆయన కూర్చొని రాసుకోవటం, తర్వాత మా పెదనాన్నగారు, మా బాబాయ్, మా దొడ్డమ్మ, మా పెదనాన్న పిల్లలు, మా పిన్ని, మా అమ్మ, వాళ్ళందరూ కూర్చొని ప్యాక్ ఆడుకోవటం. ఆయన అదొక్కటే యావగేషన్. ఇంకా ఎక్కడికి సినిమా పార్టీలను డిన్నర్లు పిలిచారు అవి అంటే ఇంకా అతి ముఖ్యం, వెళ్ళి తీరాలి అంటేనే పెడతారు కానీ లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళరు. ప్రివ్యూలు వస్తే కొన్ని ప్రివ్యూలకి, అది కూడా నేను మా అక్క మేము మరీ చెప్తే, నాన్న ప్లీజ్ నాన్న ఆ సినిమా ప్రివ్యూ పిలుస్తున్నారు వెళదాం. ఒరే నాయన నాకు పని ఉందిరా నేను నాన్న ప్లీజ్ నాన్న ఎలాగైనా పెట్టుకుందామంటే ఏదో
ఆల్టర్నేట్ షోకి ఏదో పెట్టి వాళ్ళు పిలిచేవారు. మరి ఈయన అందులో ముఖ్యమైన పాటలు పాడుంటారు. అవును. అప్పుడు మేము వెళ్ళేవాళ్ళం మా యొక్క ఇంట్రెస్ట్తో. అంతేగాని ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. మీరు అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసా మీరు ఒక పెద్ద సెలబ్రిటీ? యా అంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ బాగా పరిచయం అయ్యేది. నేను చెన్నైలో పుట్టి పెరగడంతో తెలుగు వాళ్ళు నాతో అంతా సినిమా వాళ్ళే నాతో చదువుకున్న వాళ్ళు. మన కోదనపణి గారి అమ్మాయి యాక్ట్రెస్ శుభ అని వాళ్ళ చెల్లెలు, అలాగే కన్నదాసన్ గారు రైటర్, ఆయన ఒక కూతురు, ఇలా చాలా. విద్యాసాగర్ నా క్లాస్మేటు, మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్. నేను విద్యాసాగర్ ఒక 6 ఏళ్ళు కలిసి చదువుకున్నాం, 9వ క్లాస్ వరకు, 5వ క్లాస్ నుంచి. ఇలా చాలామంది మాకు సినిమా వాళ్ళందరూ మాకు అలవాటు ఉండేది. సో వాళ్ళందరికీ తెలిసేది, ఓ నా సత్యం గారి అబ్బాయి అని, అలాగే వాళ్ళ పిల్లలని మాకు. కానీ మాకేంటి అవన్నీ అసలు ఆ సెలబ్రిటీ ఫీలింగో అవన్నీ మాకు ఏం తెలియదు. బికాస్ వీళ్ళు ఆ సెలబ్రిటీ స్టేటస్లో లేరు. వీళ్ళు అంటే జనానికి ఉండొచ్చు కానీ నాన్నగారు అంత సింపుల్. అసలు మీరు ఆయన చూసారంటే మాధవి సత్యం గారే ఈయన అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పాలి. ఒకనకప్పుడు ఫ్యాన్స్ మీకు అందరికీ తెలుసు, చెన్నైలో సినిమా వాళ్ళందరినీ చూడడానికి బస్సులు వేసుకొచ్చేవారు. తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని గుండు కొట్టించుకుని ఇక్కడికి వస్తే టీ నగర్కి ఒక 15 మంది ఆర్టిస్టులు ఇక్కడే ఉండేవారు. అప్పుడు అల్లురావులింగయ్య గారు, కృష్ణరాజు గారు, దేవరు కాంచన గారు, రాజసులోచన, కేవి మహాదేవన్, మాధవి సత్యం గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో 10 మంది ఎగ్జాంపుల్, శారద గారు, ఇలాగా కృష్ణ గారు, వీళ్ళందరూ విజయనిర్మల గారు. సో వీళ్ళందరినీ చూడడానికి వీళ్ళు బస్సుల్లో వచ్చేవారు. ఒక టైంలో ఒక ట్యాక్సీలో ఒక 6గురు వచ్చారు. వచ్చి మా ఇంటి బయట ఆగి మా నాన్న అక్కడ కూర్చుని పిచ్చి చెట్లు అవన్నీ ఉంటే గడ్డి అవి పీకుతున్నారు తలపాగా కట్టుకుంటుంటే వీళ్ళు వచ్చి ఆవిడ మాధవి సత్యం గారిని మేము కలవాలని మా నాన్నగారిని అడిగారు. వాళ్ళు అడిగేప్పుడు ఆయన అవునని ఏంటి ఆయన అంటే మేము బలాని ప్రొద్దుటూరు ఎక్కడి నుంచి వస్తున్నామండి, మేము ఆయన మహా ఫ్యాన్లు, మేము అసలు ఆయనకి కనిపిస్తే కాళ్ళ మీద దండం పెట్టాలని మేము అక్కడి నుంచి వచ్చామండి, మిమ్మల్ని చూసి వెళ్దాం, అదే వారిని చూసి వెళ్దామని వచ్చామన్నారు. అలాగే నేను ఒక్క నిమిషం ఉండండి నేను పిలుస్తాను అని చెప్పి ఈయన వెనకాల వైపు పెరటి వైపు వెళ్ళి చేతులు కొడుక్కుని ఈ తలపాగా తీసేసి అదే లుంగి చొక్కాతో బయటకు వచ్చారు. రానైనా నేనే మాధవి సత్యం గారు. సార్ అదేమిటండి మేము మీకు ఈ దేవుడికి గడ్డి అవి పీక మీ తోటమాల అనుకున్నాం మేము, ఆయన చూసి మీరేమిటి సార్ గడ్డి పీకుంటున్నారు, ఏనాయన మా ఇంటి గడ్డి నేను పీకోవడం వల్ల ఏమన్నా మీకు తప్పు వచ్చిందా మీకు? అంత సింపుల్ ఈయన. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఆయన జీవితాంతరం ఆయన వెళ్ళింది సైకిల్లోనే. ఇది చాలా మందికి తెలియదు. సైకిల్ మీద పాండి బజార్కి వెళ్ళి ఈ పెద్ద వాళ్ళని కలిసి మాట్లాడిన అక్కడ సైకిల్ ఆపుకుని సరదాగా మాట్లాడి అటు ఎవరు నాగయ్య గారు అవని, రాజబాబు గారు అవని, నాగేష్ గారు కమెడియన్ అంత ఫ్రెండ్, వీళ్ళందరూ అలా పరిచయాలు మాట్లాడుకుని అక్కడ మళ్ళీ ఈయన కూరలు అవి కొనుక్కుని సైకిల్లో తిరిగి వచ్చేవారు. ఆయన పోయే 1.5 ఏడాది 2 ఏళ్ళ 3 ఏళ్ల వరకు చేశారు ఆయన. తర్వాత నేను ఆపాను, ఒకసారి పడ్డారు. నేను నాన్న ఇది లాస్ట్, నా కారు కూడా ఉంది అప్పుడు, కారులో ఉంటే నాకు ఎక్సర్సైజ్ రా నాయన, నీ పని నువ్వు చూసుకో, నేను వెళ్ళొస్తాను అని. ఆ 75, 76 ప్రాంతంలో ఆయన ఏజ్ పడ్డప్పుడు ఇంక నేను ఆపాను. నాన్న నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాలన్నా నువ్వు అన్నీ ఇక్కడే కొనుక్కోవాలి, నువ్వు వెళ్ళకూడదు అంటే అప్పుడు ఆపారు. అసలు అంత సింపుల్ హ్యూమన్ బీయింగ్ నేను సినీ పరిశ్రమలో ఎవరిని చూడలేదు.